హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఉన్న ట్విన్ సిటీల చుట్టూ ఉన్న నగరవాసులకు ఇది ఒక కీలకమైన వార్త. ఏంది? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వీటి పరిరక్షణలో భాగంగా తెలంగాణకు ఎవరు న్యాయం చేసిర్రు ఆలోచన చేయండి. అంటే నిజంగా దరిద్రులారా, చంద్రబాబు నాయుడిని తిట్టే దరిద్రులారా, తిడుతున్న దరిద్రులారా, ఇలా ఉస్మాన్ సాగరు, ఆ హిమాయత్ సాగరు, ఆ గండిపేట ఈ చెరువులు ఇవి ఇప్పటి వరకు కూడా బతికి ఉన్నాయి అని అంటే దానికి కారణము చంద్రబాబు నాయుడే. వాస్తవం ఇది. నీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లా ఉన్న ఏ ముఖ్యమంత్రినైనా తీసుకోర్రి, ఎవరైనా ఒక విజన్తో పనిచేసిండు, ఒక లక్ష్యంతో, ఒక అభివృద్ధి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు కూడా ముందుకు పోయిండు. ఇది తెలంగాణ కదా, ఉన్నకాడికి దోషేసుకొని బయటపడదామన్న ఆలోచన ఆయనకి ఏ రోజు కూడా లేదు చంద్రబాబు నాయుడు. అట్లా కనుక ఆలోచన ఉంటే ఈ 111 జీవో అనేది చంద్రబాబు నాయుడు తెచ్చేటోడు కాదు. ఈ 111 జీవో ఉద్దేశం ఏంది అంటే, ఇక్కడ ఈ ఏవైతే రెండు ఈ చెరువులు ఉన్నాయో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, తాగునీటు హైదరాబాద్, సికింద్రాబాద్, ఈ ఓల్డ్ సిటీ ఈ అన్నిటికీ ఒక గుండెకాయ లాంటిది తాగునీటి చెరువులు ఇవన్నీ. ఈ నీళ్ళే హైదరాబాద్, సికింద్రాబాద్ వాసులకు తాగునీళ్ళు అందించే పెద్ద చెరువులు ఇవి. వీటిని కాపాడాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు 111 జీవో తెచ్చిండు. ఆయన ఎవరు? ఆంధ్ర ఆయన. చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఆయన. ఏంటంటే చెరువులను కాపాడాలి. చెరువులను ఎట్లా కాపాడాలంటే చుట్టూ 10 కిలోమీటర్ల రేడియేషన్ల 84 గ్రామాలు, ఈ రెండు చెరువుల చుట్టూ 84 గ్రామాలలో ఆంక్షలు ఉండేవి. ఎక్కడ కూడా అక్రమ కట్టడాలు కానీ ఎక్కడ పడితే అక్కడ కట్టుకోవడానికి, కంపెనీలు పెట్టడానికి పర్మిషన్లు లేవు 84 గ్రామాలల్లో. అటువంటి జీవో తెచ్చిండు చంద్రబాబు. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా, ఈ చెరువులకు నీళ్లు రావాలి. ఇప్పుడు గండిపేటలుగా, ఉస్మాన్ సాగర్ వీళ్ళకు నీళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తాయో ఆ నీళ్లు సాఫీగా చెరువులకు రావాలి. వర్షం పడ్డ నీళ్ళు ఇవే కదా తాగునీళ్ళు మనకు. కాబట్టి ఎక్కడ కూడా ఇటువంటి ఈ 84 గ్రామాలలో అక్రమ కట్టడాలు కానీ కంపెనీలు కానీ ఎలాంటివి నిర్మించొద్దు ఆంక్షలతోని కూడుకొని ఉండే. అయితే వీటి వల్ల ఉపయోగం ఏంటంటే హైదరాబాద్లో ఎప్పుడు కూడా కరువు రావద్దు. దాంతోపాటు మిగతా చెరువులని కాపాడిన విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఒకంత గ్రేట్. ఎందుకంటే రోడ్ల విస్తరణ పనులు కావచ్చు, ట్రాఫిక్ నియంత్రణల చంద్రబాబు నాయుడు నిజంగా చాలా గ్రేట్. ఆయన రావడంతోనే రోడ్లు వెడల్పు చేసిండు హైదరాబాద్లో. ఇటువంటివి ఎన్నో తీసుకుండు. ఈ ఎప్పుడు తీసుకొచ్చిర్రు? 1996లో ఈయన వచ్చిన కొత్తలోనే 111 జీవో తీసుకొచ్చిండు. ఎందుకంటే కాపాడాలి, నగరాన్ని కాపాడాలి. ఒక విజన్ ఉన్న నాయకుడు. ఎందుకంటే ఆయన అప్పుడు కూడా ఐటీని తీసుకొచ్చింది ఈయననే. ఈయన ఒక లక్ష్యంతో పనిచేసేది. చరిత్ర మనని మర్చిపోవద్దు, చరిత్రలో మనం ఎప్పుడు నిలిచిపోవాలి, అక్రమ సంపాదనలకు పోవద్దు, ప్రజల మనసుల్లో ఎప్పుడు మంచి వ్యక్తిగానే ఉండాలి, ఒక చెడు వ్యక్తిగా, ఒక హిట్లర్ లాగా ఉండొద్దు అనే ఒక లక్ష్యంతో పనిచేసే ఆ 111 జీవో తీసుకొచ్చిండు. జీవోని తీసుకొచ్చి ఇప్పటిదాకా మొన్నటిదాకా కూడా అమలులో ఉంది. 95, 96లో తెచ్చిన జీవో 2022 దాకా అదే జీవో కంటిన్యూ అయింది. ఆయన తెచ్చిండు. ఆ రెండు చెరువులు కూడా ఉండడానికి కారణము నిజంగా చంద్రబాబు నాయుడే. ఆ రెండు చెరువులు ఇప్పటి వరకు ఉన్నాయి అంటే ఈ చంద్రబాబు నాయుడే కారణం. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక ఆ జీవో కనుక తెచ్చి లేకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత జీవో మాత్రం జీవో లేకుంటే ఆ రెండు చెరువులు కూడా కనుమరుగైపోయాయి. ఈయన ఏం చెప్తాడంటే తెలుసా, 111 జీవో ఎత్తేసిండు. ఎప్పుడు? 2022లో ఎత్తేసిండు. పూర్తి స్థాయిలో 2023లో మొత్తం ఎత్తేసిండు. ఎందుకంటే 84 గ్రామాలు, 130,000 ఎకరాల చిల్లర భూములు ఉన్నాయి. ఆ భూముల మీద ఈ సార్లది కన్నుబడి 111 జీవో ఎత్తేసారు. అరే అక్కడ తాగునీరు ఉన్నాయి కదా, జలాశయాలు, ఆ జలాశయాలు ఉన్నందున మరి 111 జీవో ఎట్లా అంటే ఇప్పుడు మనకు వాటితో అవసరం లేదు. కృష్ణా జలాలు, గోదావరి జలాలు ఉన్నాయి కదా, ఇక వాటితో మనకేం అవసరం? కంపెనీలు పెట్టుకుంటాడు, వ్యర్థాలు వదులుతాడు, వ్యర్థాలు అందులోకి వదులుతాడు. మేము ఆకాశానికి తలిగే బిల్డింగులు మేము కట్టుకుంటాం అని 2022లో రద్దు చేసిరు. వీళ్ళ కుటుంబం కలిసి, మంత్రివర్గం కాదు, వీళ్ళ కుటుంబం కలిసి 111 జీవోని రద్దు చేసిరు. 111 జీవోని రద్దు చేసి ఇక అక్కడ స్టార్ట్ అయినాయి మెల్లగా 2023లో. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి దాని గురించి ఆలోచన చేసి దాన్ని పెండింగ్లో హోల్లో పెట్టిండు. ఇంకా అంటే పుసుక్కున కర్మగాలి మన దరిద్రానికి
ఈ దరిద్రుడు గనక గెలిచి ఉంటే ఇప్పటి వరకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ ఇక లేక్ వ్యూ అని చెప్పేసి బిల్డింగులు కట్టేసి మెల్లమెల్లె అది కూడా సమాప్తం చేస్తుండే. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 1200 చెరువులను మింగిర్రు. పుసుకున ఈ 23లో గనక దరిద్రులు గనక వచ్చుంటే మిగతా చెరువులు కూడా మిగలకపోతుండే. తెలంగాణ ఆకలితోని అలమటిస్తుండే. వీళ్ళు గనక ఇంకొక 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఆకలి కేకలు వినబడుతుండే తెలంగాణలో. ఆకలి కేకలు. ఎందుకంటే ఉప్పిడి ఉపాసం మధ్యతరగతి వాళ్ళ విలువలు తెలిసినోనికి తెలుస్తుంది బాధ పరిపాలన గురించి. బర్దుడలు అమ్ముకొని బయట వండుకున్న వాళ్ళు కాళ్ళెకడాలు ఎత్తుకపోయి బొంబాయి తీసుకుపోయి ఇదే దుబాయ్ అని చెప్పి నిత్యం మన మైండ్లో మోసం అనేది ఒకటి, ఇక అది ఊడలు చెట్లు అట్లా పెరిగి అటువంటి వ్యక్తికి పరిపాలన అందిస్తే ఎట్లుంటుందంటే ఉన్న కాడికి దోసుకోవాలి, ఎవ్వరికి కూడా ఏం మిగిలొద్దు, మనం చెప్పినట్టే చెక్కు చేతల్లో ఉండాలి అనే ఆలోచనతో పరిపాలిస్తాడు తప్పితే ఈ ప్రజలు బాగుండాలనే ఆలోచన ఆ దరిద్రులకు ఎందుకు వస్తుంది? ప్రజలకు మొత్తం నిజాలు తెలిసినాయి కాబట్టి ఈ దొంగ బయటికి వస్తలేడు. ఏం తెలంగాణ కోసం త్యాగం చేసిండు, కొట్లాడిండు. తెలంగాణ ఎక్కడిది? అరే నువ్వు ఎవర్రా బై? విద్యార్థులు, ఉద్యమకారులు వీళ్ళందరూ లేకుంటే నువ్వు ఎవడు తోకమట్ట? నువ్వు ఆమరణ నిరాహార దీక్ష విరమించినావు. నువ్వు నా చేత కాదని చేతులు ఎత్తేసినావు. విద్యార్థుల చేతులకు పోయింది, మళ్ళీ దొంగలే కాళ్ళ చేతులకు పోయిందని మళ్ళీ ఊరికొచ్చి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను కూర్చున్నావు. వాళ్ళ చేతులకు పోయిందని కూడా నీ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ చేతుల నుంచి మళ్ళీ ఉద్యమాన్ని గుంజుకున్నావు. అదే విద్యార్థుల చేతుల పైసలు ఉండుంటే నీ చేతులకు వచ్చేదా? రాకపోవు. అందుకనే ఇగో ఈ జీవో విషయం చూడు, నిజంగా చంద్రబాబు నాయుడికి మాత్రం నిజంగా మొక్కాలి. హైదరాబాద్, సికింద్రాబాద్ నగర వాసులు చంద్రబాబు నాయుడిని మొక్కాలి. ఆ 111 జీవోతోని ఆ 2 తాగునీటి జలాశయాలని కాపాడిండు. నిజంగా ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గ్రేట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యుండి కూడా తెలంగాణ మీద ఎందుకని వివక్ష చూపించకుండా కాపాడుకుంటూ వచ్చిండు. మరి సంపాదించుకునేది ఉండినా కూడా జీవో దేవాల్సిన అవసరం ఈయనకేంది? అప్పుడే వీళ్ళ కుటుంబ సభ్యులని, వీళ్ళ పార్టీ వాళ్ళని అందరినీ జీవో ఎత్తేద్దాం, జీవో లేదు కదా మొత్తం కట్టేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి ఈయన కూడా అప్పుడే మరి అక్రమాలు చేసి ఉంటే ఎట్లా ఉంటుండే తెలంగాణ పరిస్థితి? అంటే ఈయనకు అటువంటి దుర్బుద్ధి లేదు కదా. అటువంటి దుర్బుద్ధి ఈయనకు ఉండుంటే ఇలా హైదరాబాద్ ఇట్లా ఎందుకుంటుండే? హైదరాబాద్ ఇంత ప్రశాంతంగా ఎందుకుంటుండే? గత పాలకులు వీళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిపాలించిన వాళ్ళు అందరు మంచోళ్ళే, ఎవ్వరు కాదు, ప్రతి ఒక్కరు. చంద్రబాబు కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, అంటే ప్రధానంగా ఎక్కువ రోజులు పరిపాలించింది వీళ్ళే కాబట్టి వీళ్ళు మంచోళ్ళు కాబట్టి ఇవాళ హైదరాబాద్ ఇట్లా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఆంధ్రోడు దోసుక తిన్నాడు తెలంగాణని చెప్పిన దొంగ ఇంతకంటే ఎక్కువ దోసుక తిన్నోడు 70 సంవత్సరాల చరిత్రల అందరు కలిసి కూడా తెలంగాణను దోసుకోలే. ఇంకో ఈ దొంగ దోసుకున్నంత దోసుకున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అందరు కలిసి కూడా దోసుకోలే. వాస్తవం. వాళ్ళందరూ కాపాడుకుంటూ వచ్చారు. ప్రభుత్వ ఆస్తులని కాపాడాలి. ఎక్కడో కొంతమంది ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కొంతమంది దొంగలు కబ్జాలు చేసిరు కొంతమంది. కానీ వీళ్ళకి అటువంటి ఉద్దేశం లేదు. వీళ్ళకి లేక వీళ్ళు ఎంతసేపటికి హైదరాబాద్ మంచిగా ఉండాలి అనుకుంటా, విడిపోములే అనుకుంటా మంచిగా కాపాడుకుందాం, కలిసి ఉందాం అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు విజన్తో పనిచేసింది కాబట్టి ఆ చెరువులు మిగిలినాయి. తెలంగాణ రాంగన ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఈ డేగగంజ్ల పడ్డాయి. 1200 చెరువులను మింగి లాస్ట్కు ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మీద కూడా కళ్ళు పడ్డాయి. ఇక్కడ 130,000 ఎకరాలు ఉన్నది. ప్రభుత్వ భూములు కావచ్చు, రకరకాల ప్రైవేటీవి కావచ్చు, అందరి ఎదిరిచ్చో ఏదో చేసి మొత్తం కథం చెరబడదామని అనుకొని 111 జీవో ఎత్తేసిన దొంగ ఇగో ఈ దొంగ. ఈయనంట ఉద్యమకారుడట. దేనికి ఉద్యమకారుడు? తెలంగాణ సంపద కొల్లగొడుతందుకు ఉద్యమకారుడు వేషం వేసి తెలంగాణను మొత్తం ఆగం చేసిండు. నిజంగా ఇప్పుడున్న హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తెలంగాణలో కాదు, ఎక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం 100% నిజంగా అందరూ దండం పెట్టాల్సింది. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటి వరకు ఇంత అభివృద్ధి చెంది ఇట్లా ఉన్నదంటే కారణం ఈయననే. మనం ఈయన డబ్బ కొడుతున్నాం, ఆయన డబ్బ కొడుతున్నాం. అది నిజాలు మాట్లాడుకోవాలి. వైఎస్ఆర్, చంద్రబాబు పుణ్యమే హైదరాబాద్ నిలబడదు. ఈ దొంగ వల్ల ఏం కాదు. వీళ్ళు కట్టిన కట్టడంలా వీళ్ళు నాటిన చెట్లు, చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ నాటిన చెట్ల ఫలాలే ఇగో ఈ దొంగ మొత్తం దోసుక తిన్నాడు. ఇదే వాస్తవం.
ఈ 111 జీవో సారాంశమే అది. ప్రొటెక్షన్, ఆ నదులకు నీళ్లు వచ్చేది ఏరియా నుంచి వస్తే ఆ క్యాచ్మెంట్ ఏరియాని కాపాడిండు, లేకుంటే ఎప్పుడో కబ్జాలకు గురైపోవు. మరి వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇంతగానం వరదలు రాకపోయేది. భారీ వర్షాలు వచ్చినా కానీ అప్పట్లో ఎక్కడెక్కడ వెళ్ళిపోయేది ఒక 2 రోజులల్లో. ఇప్పుడు ఎమ్మటే నింపుతున్నాయి. ఎందుకంటే మొత్తం ఈ దొంగ కారణం. ఆలోచన చేయండి మీరే, నేను చెప్పింది కాదు. మీరు గూగుల్లోనో వెళ్ళినా సెర్చ్ చేసుకోరు. 111 జీవో ఎప్పుడు తెచ్చిర్రు, ఎవరు తెచ్చిర్రు, దాన్ని ఎత్తేసిన దొంగ ఎవడు, ఏంది అనేది మీరు సెర్చ్ చేసుకుంటే మీకు నిజాలు బయటపడితే దొరుకుతాయి.